ఇప్పుడు నడుస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాదు, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎం వెనుకుండి నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్. ఇంత అరాచకం జరుగుతుంటే, పాలస్తీనా జెండా ఎగిరేస్తుంటే ఇక్కడ పోలీసులు ఏం చేస్తలేరు? బీబీ కాలము ఊరేగింపు జరుగుతుంది, ఏనుగు అంబారి మీద ఊరేగిస్తారు. మొహరం ఎక్కడ జరుగుతుంది? బతుకమ్మకి పర్మిషన్ ఇయ్యరు, బీబీ కాలంకి పర్మిషన్ ఇస్తారు. జగిత్యాల్లో ఒకవేళ పాలస్తీనా జెండా పెడతా అంటే వెంటనే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. గంగా జమున తహజీబ్ అంటారు. గంగా జమున తహజీబ్ నీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే గంగా జమున తహజీబ్. మరి హిందూ పండుగలు వచ్చినప్పుడు గంగా జమున తహజీబ్ ఉండదా? హిందూ పండుగలు మేము అక్కడ జరుపుకోకూడదా? రాహుల్ గాంధీ గారు నేపాల్ ఏదైతే జెన్జీ ఉద్యమం అనేది మొదలైంది, ఇలాంటి ఉద్యమం ఇక్కడ కూడా రాబోతుంది, తప్పకుండా వస్తది. ఢిల్లీ యూనివర్సిటీలో, పంజాబ్ లో జరిగినటువంటి యూనివర్సిటీలో కూడా ఏబీపీ గెలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ మొత్తం స్వీప్ చేసింది. రాహుల్ గాంధీకి అక్కడ ఒక చెంప మీద కొట్టిరు, హైదరాబాద్ లో రెండో చెంప మీద